వాజీ మార్నింగ్ డిబేట్ కి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశాలు మోడీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న ఇటు అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర అదేవిధంగా దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ఈ రోజు మనం సుదీర్ఘ చర్చ కొనసాగిస్తుంది. అంటే కార్మిక వ్యతిరేక చట్టాలు అదేవిధంగా రైతు బిల్లులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కూడా ఇటు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఇప్పుడు వస్తున్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకదాటి మీదకి రావడం, అదేవిధంగా ఈ నెల 26వ తేదీన భారత్ బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మె విజయవంతంకి ఏ విధంగా ఇటు కార్మిక సంఘాలు ఈ విధంగా ముందుకు వెళ్తున్నాయన్న అంశం మీద అయితే చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా జడంగా మారుతున్నటువంటి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, దీని మీద కూడా సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. ఇటు సిఎస్కు అదేవిధంగా నిమ్మగడ్డకు రాసినటువంటి లేఖ, దీని మీద సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం మన డిబేట్లో పాల్గొనడానికి వచ్చారు సిఐటి నగర అధ్యక్షులు కుమార్ గారు, అదేవిధంగా ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కార్యదర్శి రమణాచలం గారు. సార్, వెల్కమ్ టు వాజీ స్టూడియో. సార్, ముందుగా కుమార్ గారు, ముందు మీరు చెప్పండి. అనేక కార్మిక ఉద్యమాలు చేసిన మీరు 26వ తారీఖున, అంటే ఇప్పటి వరకు కార్మిక సంఘాలు ఏర్పడిన తర్వాత 18 సమ్మెలు నిర్వహించడం జరిగింది. ఇది 19వ సమ్మె. ఇది చాలా భిన్నంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే చాలా వరకు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఏ విధంగా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలన్నీ ఒక భాగం అయితే ఇప్పుడు జరగబోయే సమ్మె మరొక భాగం. ఎందుకంటే ఇప్పుడు దాకా కార్మిక చట్టాలు మారుస్తారు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటు పరం చేస్తారు అని చెప్పేవాళ్ళమే. కానీ మొన్న పార్లమెంట్లో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలని 3 లేబర్ కోడ్స్గా మారుస్తూ బిల్లుని ఆమోదం పొందారు. అంటే కార్మికులకు ఉన్న హక్కులన్నీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తారు, చేయబోతున్నారు అని చెప్పేవాళ్ళమే. ఇప్పుడు అలా కాకుండా మొత్తం దేశంలో ఉండే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని, బ్యాంకులు, ఇన్సూరెన్సు, స్టీల్ ప్లాంట్లు, బొగ్గు గనులు, విమానాశ్రయాలు, పోర్ట్లు, ఇంకా అన్నీ కూడా ఒక ముక్కలో చెప్పాలంటే గనుల దగ్గర నుంచి అంతరిక్షం వరకు, భూమి అంతర్భాగంలో ఉండే వాటి దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న వరకు అన్ని రంగాలని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి మోడీ గవర్నమెంట్ నిర్ణయం చేసింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉండే అన్ని కార్మిక సంఘాలు, ఐఎన్టీసీ, సిఐటియు, ఏఐటిసి, హెచ్ఎంఎస్, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, ఇలాగ దేశంలో ఉండే కేంద్ర కార్మిక సంఘాలు తో పాటు ఉద్యోగ ఫెడరేషన్లు, బ్యాంకులు, ఇన్సూరెన్స్లు, పోస్టులు, టెలికాము, అలాగే డిఫెన్స్, ఇటువంటి అన్ని రంగాలని కూడా కలుపుకొని ఈ రోజున సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె జయప్రదం అవ్వడం ద్వారా నరేంద్ర మోడీ గారు మీరు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రైవేటీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కార్మిక వర్గం ఆమోదించట్లేదు అని చెప్పి హెచ్చరిక చేయబోతా ఉన్నాం. అలాగే గత సమ్మెల్లో 20 కోట్ల మంది పాల్గొన్నారు అని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు దాన్ని మించి మరీ సమ్మెలోకి వెళ్ళబోతున్నారు. అందుకనే ఈ సమ్మెకి అంత ప్రాధాన్యత ఉంది అని చెప్పి చెప్పదలుచుకున్నాం. రమణాచలం గారు, మీరు చెప్పండి, 26వ తారీఖున జరగబోయే సమ్మె ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది? ఇటు కేంద్ర ప్రభుత్వ మెడలు వంచే దిశగా వెళ్తామని చెప్తున్నారు. మీరు కూడా ఒక ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా కూడా ఇప్పటివరకు చాలా వరకు ఉద్యమాలు చేశారు, ప్రైవేటీకరణ మీద కూడా చాలా పోరాటం చేశారు. ముందుగా మీ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయింది, లేదా ఇంకా కొనసాగుతుందా? ఇన్సూరెన్స్ రంగంలో ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మేము ఇప్పటికే దాదాపు 25 సంవత్సరాలు పైబడి ఇన్సూరెన్స్లో వస్తున్న సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా కాలం నుంచి పోరాడుతున్నాం. ఇప్పుడు వరకు మనం అనుకున్నట్టు ఈ 18 సమ్మెల్లో కూడా ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మేము పాల్గొన్నాం. రేపు జరగబోయే 26వ తారీఖున జరగబోయే చారిత్రాత్మక దేశవ్యాప్త సమ్మెలో కూడా పాల్గొనాలని మా ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం, అఖిల భారత సంఘం పిలిపించింది. మేము దేశవ్యాప్తంగా దగ్గర 60,000 మంది ఉన్నాం. మీ 60,000 మందే కాదండి, 12 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. అధికారులు ఏమో దగ్గర 25,000 మంది ఉన్నారు. ఇంకా ఫీల్డ్ అధికారులు ఇంకో 10,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 1,00,000 పైన 60,000 మంది మేము సమ్మెలో ఉంటే వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. అంటే ఉద్యోగులు, మేము అధికారులు అందరం కలిసి 1,00,000 ఉంటే ఇంకో 12 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా సమ్మెకు మద్దతు ఇస్తున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయకూడదు అని మేము ఏదైతే పోరాడుతున్నామో, ఇన్సూరెన్స్లో ఉన్న ప్రభుత్వ రంగ షేర్ని ఐపీఓలో పెట్టి షేర్ మార్కెట్లో పెట్టి అమ్మడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఈ సమ్మె ద్వారా ఇంకా గట్టిగా చెప్పదలుచుకున్నాం. అయితే ఈ సమ్మె మాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అన్ని సెక్షన్ల ప్రజానీకం రేపు 26వ తారీఖున సమ్మె పేరుతోటి రోడ్డు మీద రాబోతున్నారు. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఈ రేపు సమ్మెలో మాకు తెలిసి 25 కోట్ల మంది పైచిలికి ఈ సమ్మెలో పాల్గొంటారని మా అంచనా. మాకు వస్తున్న సమాచారం 25 కోట్లు అంటే దేశ జనాభాలో 1/4%. అంతమంది దేశ ప్రజానీకం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలుపుకుంటే 50%, 70% దేశ జనాభాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తప్పు, ఈ ప్రైవేటీకరణ విధానాలు తప్పు, కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు తప్పు, అదేవిధంగా విద్యకు సంబంధించిన కొత్తగా తీసుకొచ్చిన బిల్లు తప్పు, విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు తప్పు అని చెప్పేసి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, యూపీ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలన్నిటికీ వేదిక రేపు 26వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె. మాకైతే కాన్ఫిడెన్స్ ఉందండి, ఇది 100% సక్సెస్ అవుతుంది. లేదు ఇదంతా కూడా దేశ అభివృద్ధిలో భాగంగానే మేమంతా ప్రైవేటీకరణ కావచ్చు, లేదంటే నూతన బిల్లుల ప్రవేశం కూడా మేమంతా దేశం అభివృద్ధి కోసమే చేస్తున్నాం అని చెప్పి మోడీ ప్రభుత్వం చెప్తుంది. దీని గురించి మీరేమంటారు? దేశ అభివృద్ధి కోసమే ప్రైవేటీకరణ సంస్కరణ అని చెప్తున్న మోడీ గారి ప్రభుత్వం చెప్పింది. మోడీ గారికి ముందున్న యూపీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు కూడా చెప్పాయండి. అయితే ఈ సంస్కరణని ఇప్పుడిప్పుడు అమలు జరపలేదు. ఈ ప్రైవేటీకరణ విధానాలు గత 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా మన దేశంలో అమలు జరుపుతున్నారు. ఇతర దేశాల్లో అయితే గత 35 దేశం 40 సంవత్సరాలుగా ఈ సంస్కరణలు అమలు జరుపుతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే ఆర్థిక సంక్షోభం అన్ని దేశాలని కునారీలు చేసేస్తుంది, అతలాకుతలం చేస్తుంది. కారణం ఏంటి అంటే మళ్ళీ వాళ్ళకు అనుకున్నది ఈ ప్రైవేటీకరణ, ఈ సంస్కరణ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ, అన్ని దేశాల యొక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా కొనారిల్లిపోయాయి, అడుగంటిపోయి ప్రజలు కష్టాల్లో వెళ్ళిపోయారని భావించి చాలా దేశాలు మళ్ళీ ప్రైవేటీకరణ విధానాలని వదులుకుని మళ్ళీ వాళ్ళు ప్రైవేటీకరణ చేసిన కంపెనీలని, సంస్థలను అన్నిటినీ నేషనలైజ్ చేస్తున్నారు. మన దేశంలో ఏంటంటే ఈ సందట్లో సడేమయ్యేలాగా మన ఈ కరోనాని అడ్డుపెట్టుకుని ప్రజలు వ్యతిరేకించరు, ప్రజలు రోడ్డు మీదకి రారు, ప్రజలు గుంపులుగా రాని టైంలో మనం ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ తెగ నమ్ముదాం అని చెప్పేసి మోడీ గారి ప్రభుత్వం ఆలోచించినట్లుంది. కార్మికులుగా, ఉద్యోగులుగా మట్టుకు మేము మా ప్రాణాలు పోయినా సరే, మాకు ఎంత రిస్క్ ఉన్నా సరే మా ప్రభుత్వ రంగ సంస్థలు, దేవాలయాలు లాంటివి నెహ్రూ గారు చెప్పినట్టు ఈ సంస్థల ప్రైవేటీకరణకు మట్టుకి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఒప్పుకోం, వ్యతిరేకిస్తాం. 26వ తారీఖున దేదీప్యమానంగా, దిగ్విజయంగా సమ్మె సక్సెస్ అవుతుంది. మాకు ఇంకొక బలం ఏంటంటే రైతులు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులు కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈసారి 26, 27 దేశవ్యాప్త నిరసన ప్రదర్శనకు వాళ్ళు ఇచ్చారు. ఒక పక్క కార్మికులు, ఉద్యోగ సంఘాలు ఇవన్నీ కూడా రోడ్డు మీదకి 26వ తారీఖున సమ్మెలోకి వస్తే మద్దతుగా అనేక లక్షల మంది రైతులు రోడ్డు మీదకి వస్తే ఇంకా ఏ దేశంలో జరగనట్టు ఈ దేశంలో రైతులు ప్లస్ కార్మికులు కలిసి కేంద్ర ప్రభుత్వానికి ఒక నిరసన ప్రదర్శన తెలియజేస్తే ఎలా ఉంటుందండి? మొత్తం అందరూ కూడా ఆలోచించుకునే పరిస్థితుల్లో పడతారు. మోడీ గారు కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ 4 లేబర్ కోడ్ల గురించి కుమార్ గారు ఏంటి అసలు 4 లేబర్ కోడ్ల వల్ల నష్టం ఏముంది? అంటే లేబర్ కోడ్ల కోసం చెప్పే ముందు మోడీ గారి కోసం 2 మొక్కలు చెప్పుకోవాలి. చెప్పండి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో గెలిచే ముందు ఆయన హామీ ఇచ్చింది ఏంటంటే ఈ దేశంలో ఉండే యువతలకి దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తానన్నాడు సంవత్సరానికి. అలాగే ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేస్తానన్నాడు. అలాగే వ్యవసాయ రంగానికి మంచి ఊతం అందిస్తానని చెప్పి ముందుగా బ్లాక్ బయట నల్లధనాన్ని వెలికి తీస్తానన్నారు. ఇవన్నీ చాలా హామీలు అనేది ఇచ్చారు. కానీ ఈ రోజున కొత్త ఉద్యోగాలు 6 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం రాలేదండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బీజేపీ గవర్నమెంట్ లో ఏ మంత్రి అయినా సరే రమ్మనండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కొత్త ఉద్యోగాలు రావడం మాట పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తీసేస్తున్నారు. ఈ రోజున నిరుద్యోగం అనేది 9% పెరిగిపోతూ ఉంది. ఎప్పుడు లేదు ప్రపంచంలో భారతదేశం తాలూకా నిరుద్యోగ శాతం అంత పెరగడం అనేది. ఈ రోజు నిరుద్యోగ శాతం ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో యువకులందరూ కూడా మాకు ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వటం లేదో అని అడిగితే మీరు టీ కొట్లు పెట్టుకోండి, నేను టీ కొట్టు పెట్టుకొని ప్రధానమంత్రిని అయ్యాను, అలాగే పకోడీ బళ్ళు పెట్టుకోండి, అలాగే ఇటువంటి సలహాలు చెప్తున్నారు తప్ప ఎక్కడ ఉపాధి అనేది కల్పించట్లేదు. కొత్త ఉపాధి రావడం మాట పక్కన పెడితే ఉన్న ఉపాధి ఈరోజు తీసేస్తూ ఉన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు. BSNL లో దాదాపు 80,000 మందిని మన జనవరి 31వ తారీఖున VRS పేరుతోటి ఉద్యోగాలను తొలగించారు. ఎందుకని? BSNL అనేది దేశంలో నెంబర్ 1గా అభివృద్ధి చెందింది. ఈ రోజున సమాచార వ్యవస్థలన్నింటిలోనూ చాలా కీలకంగా ఉంది. కానీ అటువంటి సమాచార వ్యవస్థలో ఉన్న BSNLని నిర్వీర్యం చేసి దానికి 4G అనేది కేటాయించకుండా ఈ జియో కంపెనీకి మొత్తం రిలయన్స్ గ్రూప్ కి 4G అనేది కేటాయించారు. ఇప్పటికీ 4G BSNLకి లేదు. ఇప్పుడు మళ్ళీ 5G కూడా
జియోకి ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా బిఎస్ఎన్ఎల్ ని ప్రభుత్వ రంగ సంస్థని నిర్వీర్యం చేసి మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ జియో కంపెనీకి అప్పచెప్పాలి, అంబానీ గారికి అప్పచెప్పాలి అని చెప్పేసి మోడీ గారు కుట్ర పన్నారు. అందులో భాగంగానే 80,000 మంది ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు బ్యాంకుల మెర్జర్స్ పేరుతోటి బ్యాంకులన్నీ కూడా విలీనం చేస్తున్నారు. ఈ విలీనం వల్ల దాదాపు ఒక్క స్టేట్ బ్యాంక్ లోనే 30,000 మంది ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. అంటే కొత్త ఉద్యోగాలు రావడం కాదు, ఉన్న ఉద్యోగాలే కోల్పోతున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. మరో పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం ఊహించుకోలేము. విశాఖపట్నం కూడా చిన్న పల్లెటూరు లాగా ఉండేది. నిన్న కూడా మైన్స్ కి వ్యతిరేకంగా కూడా విశాఖపట్నం పోర్ట్ సిటీ ఒకప్పుడు. అలాగే పోర్ట్ అయిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ వచ్చిందో స్టీల్ సిటీ కింద అభివృద్ధి అయింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున 32 మంది ప్రాణాల త్యాగాలతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి 66 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నికైన వాళ్ళందరూ రాజీనామాలు చేశారు. అందులో కమ్యూనిస్టులు అగ్రభాగాన ఉన్నారు. వాళ్ళ పదవులకు త్యాగం చేసి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి, పెడితేనే ఉపాధి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అటువంటి ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ దాదాపు 26,000 ఎకరాల భూముల్ని రైతులు ఏమీ కాకుండా ఇచ్చారు. ముఖ్యంగా లాభాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు అంత లాభాలు వస్తూ 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజున సౌత్ కొరియా పోస్కో అనే కంపెనీ కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం. మరో పక్కన చూసుకుంటే రైల్వే ఉంది. ఈ రైల్వేని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. రైల్వే బ్రిటిష్ వారి కాలం నుంచి మన దేశంలో సేవలు అందిస్తూ ఉంది. అటువంటిది ఇప్పటికే మోడీ గవర్నమెంట్ 400 రైల్వే స్టేషన్స్ ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పింది. మరో పక్కన 120 రైల్వే రూట్స్ ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది. అంటే రేపు పొద్దున ప్లాట్ఫారం మీద అడుగు పెట్టడానికి కూడా ఎవరికి అర్హత అనేది ఉండదు. ఈ రోజున ప్లాట్ఫారం మీద ఎవరైనా ట్రైన్ లేట్ అయితే 1-2 గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో ప్లాట్ఫారం మీద వెయిట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎవరైతే ఆ ప్రైవేట్ కంపెనీ వాడు బయట లోపల లాంజ్లు ఏర్పాటు చేశాడో డబ్బులు ఇచ్చి లోపల ఉండాలి తప్ప ప్లాట్ఫారం మీద నించోడానికి కూడా అవకాశం ఉండదు. అలాగే అత్యంత చవకగా రైల్వే అనేది ఈ రోజున మనకి ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉంది. అటువంటిది ఇప్పుడు రైల్వే అనేది నాశనం అయిపోయి మొత్తం అత్యంత ఖరీదైపోయిన ప్రయాణ సౌకర్యంగా మారిపోతుంది. ఇప్పటికే మనం చూసాం విమానాశ్రయాల్లో చూసుకుంటే విమానం టికెట్లు 4 రోజుల ముందు బుక్ చేసుకుంటే ఒక ధర, 6 నెలల ముందు బుక్ చేసుకుంటే ఒక ధర, దగ్గర చేసి బుక్ చేసుకుంటే మరొక ధర ఉంటుంది. రేపు పొద్దున ఇదే పద్ధతి రైల్వేకి కూడా అమలు జరుగుతుంది. అంటే రైల్వే ప్రయాణం అనేది కూడా సామాన్యులకి అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా పోర్టులను మొత్తం పేరుకి పోర్ట్ ట్రస్ట్ గవర్నమెంట్ బోర్డు ఉంటుంది, లోపల భర్తలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తాం. ఉదాహరణ విశాఖపట్నం పోర్టులో చూసుకుంటే అదానికి భర్తలన్నీ అప్పచెప్పడం జరిగింది. ఈ రకంగా పేరుకేమో ప్రభుత్వ రంగం అనేది హెడ్డింగ్లోనూ బోర్డుల్లోనూ ఉంటుంది, లోపల మొత్తం డొల్లతనం చేసి పోర్టులను అమ్మేస్తూ ఉన్నారు, విమానాశ్రయాలు అమ్మేస్తూ ఉన్నారు, విమానాశ్రయాలు అదానీ గ్రూప్కి మొత్తం ఖర్చు కట్టబెడుతూ ఉన్నారు. ఈ రకంగా పోర్టులు, విమానాశ్రయాలు, బొగ్గుగళ్ళు ఏదైతే బొగ్గు అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండి ఎక్కడ ఎవరికి కేటాయించాలో ఉండేది, మైన్స్ అనేది ఉండేది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించలేదు, ప్రైవేట్ కంపెనీ అన్నింటికి సొంత గనులు ఉన్నాయి. సొంత గనులు లేకపోవడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది కాబట్టి మీకు నష్టాలు వస్తున్నాయని చెప్పి ఈరోజు నష్టాల పేరు చెప్పి స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ రకంగా గవర్నమెంట్ కావాలని కుట్రబన్ని ఆంధ్ర రాష్ట్రానికి కానీ భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగానికి కానీ మొత్తం సర్వనాశనం చేయాలని చూస్తుంది. ఒక మొక్కలో చెప్పాలంటే నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నారు. కానీ ఈ రోజున ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. దీనికి కారణం ఏంటి అని పరిశీలన చేస్తే ఎవరైతే బీజేపీకి ఈ రోజున 330 మంది ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ గెలుపు కోసం ఎన్నికల్లో అత్యధిక మందికి ఈ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలన్నీ, కార్పొరేట్ కంపెనీలు అందరూ స్పాన్సర్ చేశారు, డబ్బులు పెట్టుబడులు పెట్టారు. కాబట్టి స్వామిభక్తిని చాటుకుంటారు. ఈ రోజున నీకేం కావాలో అడిగిందే తీసుకు, అడగనోడదా పాపం అన్నట్టుగా నీకు ఎయిర్పోర్ట్లు కావాలా, గనులు కావాలా, ప్లాంట్లు కావాలా, పోర్టులు కావాలా అని అడగనోడదా పాపం అన్నమాట. అడిగినోడికి మొత్తం దారదత్తం చేస్తున్నారు. అందుకని ఈ రోజున ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ రంగం మోడీ నీ తరం కాదు, నీ తాత తరం కాదు, ఇది ప్రభుత్వ రంగం అనేది పోరాడే సాధించుకున్నటువంటిది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వ రంగం వల్లనే పంచవర్ష ప్రణాళికల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇటువంటి ప్రైవేటీకరణ విధానాన్ని అంగీకరించమని చెప్తున్నారు. పివి నరసింహారావు గారు 90లో ఈ ప్రైవేటీకరణ విధానాలకు ఆజ్యం పోసాడు. అయినా అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల నుంచి పోట్లాడుతూ ఎల్ఐసిలో 1% వాటా నమ్మకుండా చెప్పారు. మిత్రుడు రమాచలం గారు చెప్పారు. అలాగే స్టీల్ ప్లాంట్ లో ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు.
డిజిన్వెస్ట్మెంట్ చేయడం కోసం DCI దగ్గర కూడా వెళ్ళింది. DCIని ప్రైవేట్ పరం చేయాలని చూసారు మన విశాఖపట్నంలో ఉండే కార్మిక సంఘాలు ప్రజలు ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలని పోరాటం చేశారు కాబట్టి నిశ్చయపెట్టుకున్నాం. అదే విశ్వాసంతో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం రేపు 26వ తారీఖున సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో ప్రభుత్వ రంగం మొత్తం స్తంభించబోతా ఉంది. కార్మికులు ఏ యూనియన్ లో ఉన్నారా అనే సంబంధం లేకుండా, ఎజెండాలతోనో జెండాలతోనో సంబంధం లేకుండా భారతదేశంలో ఉండే కార్మిక వర్గం అందరూ కూడా ఏకత్రాట మీదకి వచ్చి మోడీ గారి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దెబ్బతో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉపసంహరించుకోకపోతే మా ప్రభుత్వానికి ఉనికి కోల్పోతా ఉన్న పరిస్థితిని తీసుకురచ్చే విధంగా ఈ సమ్మె జరగబోతా ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏ విధంగా ఉంటుంది కుమార్ గారు అనుకుంటున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇటు చాలా వరకు మీరే చెప్పారు, చాలా సందర్భాల్లో మోడీ ఏం చెప్తే ఇటు సీఎంలు కూడా అదే చేస్తున్నారు, వ్యతిరేకత ఎక్కడ కూడా వ్యక్తం అవ్వట్లేదు. కేవలం మొన్న కూడా వ్యవసాయ బిల్లును కూడా ఆమోదించిన దీని మీద కూడా మీరు చేసినటువంటి నిరసనలు దీని గురించి ఏమంటారు? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంట? అంటే నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే మన ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకి మన రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కనీస వేతనాలు అనేది జీవో షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ అని ఉంటాయి. 72 రకాల షెడ్యూల్డ్ పరిశ్రమలు ఉన్నాయి. అంటే షాప్స్, హాస్పిటల్స్, హోటల్స్, సినిమా హాల్స్ ఇటువంటివన్నీ కూడా. వీటిల్లో గత 12 సంవత్సరాల నుంచి మినిమం వేజ్ రివైజ్ చేయలేదు. అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి కనీస వేతనాన్ని పెంచుతూ ఉండాలి, జీవోలు ఇస్తూ ఉండాలి. గత 12 ఏళ్ళ నుంచి జీవోలు ఏమీ మార్చలేదు. అంటే అత్యధిక తక్కువ జీతాలకు వీళ్ళు 6,000కి 5,000కి పనిచేస్తూ ఉన్నారు కార్మికులందరూ. మరో పక్కని ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాం, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాం అని బిల్లులు పెడితే పార్లమెంట్లో పల్లెత్త మాట అనకుండా దాన్ని వ్యతిరేకించకుండా ఇటు తెలుగుదేశం ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇద్దరూ కూడా చేతులెత్తి ఓట్లేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను లేబర్ కోళ్లుగా మారుస్తూ ఉంటే దానికి కూడా అనుకూలంగా ఓట్లు వేశారు. రైతులకు నష్టం చేసేటువంటి వ్యవసాయ బిల్లులు ఏవైతే పార్లమెంట్ లో పెట్టారో, ఏదైతే ఫ్యూచర్ ట్రేడింగ్ కానివ్వండి, లేదంటే నిత్యావసర సరుకుల చట్టంలో నుంచి కూడా నిత్యావసర చట్టం మార్చారో దాన్ని కానీ అన్నిటికీ కూడా తందానా అంటే తాని తందానా అన్నట్టుగా బీజేపీ గవర్నమెంట్ కి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆఖరికి విద్యుత్ సంస్కరణ పేరు చెప్పి విద్యుత్తును మొత్తం ప్రైవేట్ పరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకు అధికారాలను గుంజుకునే విధంగా ఈరోజు విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాకా విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కంట్రోల్లో ఉండేది, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధీనంలో ఉంది కాబట్టి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు సబ్సిడీ తోటి విద్యుత్ ఇస్తున్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే ఏదైతే చేనేత కార్మికులకి సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే బార్బర్ షాపులకి, వాషింగ్ మిషన్లు చేస్తున్నటువంటి ఈ డ్రై క్లీనర్స్ కి సబ్సిడీ ఇస్తున్నారు. ఇటువంటి చిన్న పరిశ్రమలకి, తక్కువ వినియోగించే వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు. భారీ పరిశ్రమలకి కాస్త ఎక్కువ డబ్బుల్లో ఇస్తున్నారు. అంటే క్రాస్ సబ్సిడీ అనేది ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ విద్యుత్తును మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల దేశం మొత్తం ఒకటే విద్యుత్ బిల్లు అనేది వసూలు చేస్తారు. దీంతో సామాన్యుడి బంధు విపరీతమైన భారాలు పడుతూ ఉంటాయి. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ ఛార్జీలు మన రాష్ట్రంలో పెంచినప్పుడు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 3 కార్యకర్తల ప్రాణాలను కూడా బలిదానం చేసి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా కొట్లాడాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ పోరాటంలో మాతో పాటు కలిసి వచ్చి పోట్లాడారు. ఆయన చెప్పాడు నేను ఉన్నంతకాలం విద్యుత్ ఛార్జీలు పెంచడం అని. ఆ రకంగా పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు దొడ్డుగారిన విద్యుత్ ఛార్జీలు పెంచారు. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మొత్తం విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో రైతులు వాడేటటువంటి వ్యవసాయ బోర్డులకి మీటర్లు పెట్టారు. గవర్నమెంటే బిల్లులు చెల్లిస్తారంటారు. ఆ మొత్తానికి మీటర్లు పెట్టడం ఎందుకు? అంటే 2 నెలల్లో 3 నెలల్లో గవర్నమెంట్ చెల్లిస్తుంది. తర్వాత పూర్తిగా మీకు వ్యవసాయ నీరు కావాలనుకుంటే మీరు బిల్లు చెల్లించండి, లేకపోతే లేదు అని చెప్పి వదిలేసే పరిస్థితి వస్తుంది. ఏప్రిల్ నాటికి, మార్చి నాటికి రాష్ట్రంలో ఉండే 13 జిల్లాలకి కూడా ఈ విధానాన్ని మీటర్లు పెట్టే విధానాన్ని తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. ఇటువంటి మోడీ ఒక మొక్కలో చెప్పాలంటే రాష్ట్రం తాలూకా అధికారం లాగేసుకుంటున్నాడు. రాష్ట్రం తాలూకా మొత్తం తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయినా బీజేపీని ఒక్క పల్లెత్త మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటం లేదు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా అంటం లేదు. పైపెచ్చు ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది బీజేపీ. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు, వెనుకబడిన ప్రాంతాలకి ప్యాకేజీ కోసం ఇస్తాను ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమ ప్రాంతాలకు కానీ సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఈరోజు విద్యా సంవత్సరం ఇస్తానన్నారు, విద్యా సంవత్సరం అవ్వలేదు. ముఖ్యంగా విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తానన్నారు, రైల్వే జోన్ ఇవ్వలేదు. ఉన్న డివిజన్ కూడా ఈరోజు తీశారు. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తే
తెలుగుదేశం ప్రభుత్వం 4 సంవత్సరాలు అంటగాగి తర్వాత 5వ సంవత్సరం నేను పోట్లాడుతున్నాను 32 సార్లు ఢిల్లీ ఇల్లు వచ్చానని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఖచ్చితంగా ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు. ఈ రోజు 23 మంది ఎంపీలు ఇచ్చారు, 151 మందిని ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇంత మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్త మాట బీజేపీని అంటం లేదు అంటే కార్మికుల తాలూకా హక్కుల్ని, ప్రజల తాలూకా హక్కుల్ని ఢిల్లీలో నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ కార్మికులు, కష్టజీవులు అందరూ కూడా ఈ 2 ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తున్న చట్టాలు మార్పులు చేస్తున్నది, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నది మోడీ గవర్నమెంట్. దాన్ని అడ్డుకట్ట వేయకుండా చూస్తూ ఊరుకున్నారు. తెలంగాణలో మనం చూసాం, ప్రభుత్వ రంగాన్ని నేను కాపాడుతానని కేసీఆర్ గారు ప్రకటన చేశారు. అదే నేను ఇప్పుడు మా గతంలో కూడా చెప్పారు, విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు విద్యుత్ సంస్కరణలు మేము వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ గారు చెప్పారు. కానీ అటువంటి ప్రయత్నం కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయటం లేదు. కాబట్టి ఇది పచ్చ దుర్మార్గం అయింది. కాబట్టి మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ కూడా కదులుతున్నారు. ఈ ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మిక సంఘాలుగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మాతో పాటు రేపు సమ్మెలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోట్లాడరా అని చెప్పాలి. బయటకు ఒక మాట, లోపల ఒక మాట చెప్తే ప్రజలు కార్మికులు విశ్వసించారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రామరాజన్ గారు, మీరు చెప్పండి, నిన్న తెలంగాణ ప్రభుత్వంలో అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రైవేటీకరణ గురించి ఒక స్పష్టమైన వైఖరి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక కార్మిక నేతగా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమ్మె చేస్తున్న ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా ఆ స్టేట్మెంట్ మట్టుకి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామండి. పోరాటాల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగుల సంఘాలు అందరం కూడా కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని, కేసీఆర్ గారు ఇచ్చిన మద్దతుని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అయితే మాకు తెలుసు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అటు ఆ విధంగా మాట్లాడుతున్నారా అనే సందేహం కూడా మాకు ఉంది. ఏదైనా దేశవ్యాప్తంగా ఒక 25 కోట్ల మంది పైచీలకు రైతులు, కార్మికులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వీళ్ళందరూ కూడా రేపు దేశవ్యాప్త సమ్మెలోకి వెళుతున్నప్పుడు అధికారంలో ఉన్న పాలక వర్గాల్లో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, అధికారులు వాళ్ళు ఈ పోరాటాన్ని అర్థం చేసుకుని మద్దతు ఇస్తే చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ కోణంలో చూస్తే కేసీఆర్ గారి ఆహ్వానాన్ని కేసీఆర్ గారి వ్యాఖ్యానాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, మాకు మద్దతుగా తీసుకుంటున్నాం. ఆయన చాలా చక్కగా మాట్లాడాడు. దేశానికి అన్నం పెట్టే బంగారు బాతు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టరు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లాంటివి, స్టీల్ సెక్టర్లు, ఎల్ఐసి వంటి ఇన్సూరెన్స్ సంస్థలు కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బడ్జెట్లలో నిధులు సమకూరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏ రాష్ట్రంలో అయితే అవసరమైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా నిధులు సమకూరుస్తున్నాయి. ఆ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. బడ్జెట్కి తీవ్రమైన సపోర్ట్ ఇస్తున్నాయి ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఇటువంటి బంగారు బాతుగుడ్లు పెట్టే బంగారు బాతులు లాంటి వీటిని చంపేయడం అనేది మేము వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ గారు అన్నారు. మంచిది. కేసీఆర్ గారు లాగే మా ముఖ్యమంత్రి గారు కూడా, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఉంటే చాలా బాగుంటుందండి. ఆయన ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. మీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మన కార్మికులు, మున్సిపల్ వర్కర్లు, మేము మన రాష్ట్రంలో ఉన్న బ్యాంకింగ్ ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క ఉద్యోగులు తీవ్రంగా పోరాడుతున్నాం. అనేక సార్లు ఆయనకి మెమోరాండం కూడా ఇచ్చాం, వాళ్ళ ఎంపీలకు కూడా మెమోరాండం ఇచ్చాం. అయ్యా, ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇది తప్పు, మిమ్మల్ని మేము అధికారంలో కూర్చోబెట్టాం, మీరు దీన్ని వ్యతిరేకించాలి, అడ్డుకోవాలని చెప్పేసి మేము చెప్పాం. కానీ ఆ పత్రాలన్నీ తీసుకున్నారు, మా విన్నపాలు తీసుకున్నారు, కానీ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కేసీఆర్ గారు విప్పినట్లయినా కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టైనా సరే మేము మీకు మద్దతు ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తామని ఒక మాట చెప్పుంటే బాగుండు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు లాగా ఈయన కూడా ఆయన ఎన్నుకున్న ప్రజల మీద నమ్మకం ఉంచి ఆయనకు ఓట్లేసిన ఉద్యోగులు, కార్మికులు, రైతులు వీళ్ళందరి మీద రాష్ట్రంలో ఉన్న, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పి, పెదవి విప్పి ఈ మేము చేస్తున్న 26 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సహేతుకమైనది, దేశ ఆర్థిక వ్యవస్థకి భద్రత చేకూర్చేది, అదేవిధంగా
రాష్ట్ర ప్రభుత్వానికి ఫండింగ్ చేసేది, నిధుల ప్రకారం నిధుల రూపంలో ఫండింగ్ చేసే సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అంటే మన కొమ్మను మనం నరుక్కోవడం, మన చెట్టును మనం నరుక్కోవడం అనేది భావించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయించి మా సమ్మెకు మద్దతు ఇవ్వండి, ఇవి ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించండి అని మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా దేశవ్యాప్తంగా మరి ఈ అన్ని రాష్ట్రాల్లోని కార్మికులు తిరగబడి పోరాటం చేస్తున్నారు. మా ఇన్సూరెన్స్ ఉద్యోగులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. దగ్గర 1,00,000 మంది అధికారులు ఉద్యోగులు మేము అందరం కలిసి ఉన్నాం. దేశవ్యాప్తంగా 13 లక్షల వరకు కూడా 12 నుంచి 13 లక్షల వరకు ఏజెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నారు, మా సమ్మెను బలపరుస్తున్నారు. మరి దీన్నైనా దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక నిమిషం ఆలోచించాలి. ఎందుకు వీళ్ళు పోరాటం చేస్తున్నారు, ఏంటి వీళ్ళ డిమాండ్లు, అవి సహేతుకమైనవా కాదా, దేశభక్తియుతమైనవా కాదా అనేది వారు ఆలోచించాలి. మేము నిజమైన దేశభక్తులం, ఈ దేశాన్ని కాపాడడానికి, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి పోరాటం చేస్తాం. మా జీతభత్యాలు పోగొట్టుకుంటున్నాం, మా ఇంక్రిమెంట్లు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం, రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నాం. ఉద్యోగులం మేము, మధ్యతరగతి ఉద్యోగులం మేము, అయినా సరే మేము బయటకు వచ్చి పోరాటాలు చేస్తుంటే మరి నిజమైన దేశభక్తి ఎవరు చూపిస్తున్నారు? అది మేము అడగదలుచుకున్నాం. అయ్యా మోడీ గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా ఆలోచించి ఇంత పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ఇతర అన్ని సెక్షన్ల ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నప్పుడు కనీసం ఆలోచించండి. మేమందరం మీకు ఓట్లు వేసిన వాళ్ళలో కనీసం ఆలోచించి మాకు అండగా నిలబడతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కుమార్ గారు, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి ఒక చట్టం కూడా ఉంది. చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటికీ కూడా ఉన్న కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసి వాళ్ళని రోడ్డు మీద పడేయడంతో ఈరోజు ఉదాహరణ చూసుకుంటే కనుక మలేరియాకి, జీవీఎంసీ మలేరియా విభాగానికి సంబంధించిన కార్మికులు గత 10-12 రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళకి నిన్నైతే కనుక మంత్రి బొత్స కొంత హామీ ఇచ్చారు. దీంతో అయితే కనుక సమ్మె విరమణ జరిగింది. అయితే ఇది ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? పూర్తిగా దీనికి అడ్డకట్టు వేయాలంటే కనుక ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉందంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తుందండి కార్మికుల పట్ల. అదేదో చెప్తారు, సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అని. కాబట్టి మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహారం చేస్తుంది. ఈ రోజున కరోనా పేరు చెప్పి ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించమన్నారు. కానీ ఈ రోజున కరోనా వల్ల ఇప్పటికీ ఉపాధి కోల్పోయిన వారు అనేక లక్షల మంది కార్మికులు ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అద్దె బస్సు డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళెవరికి గత 8 నెలల నుంచి బస్సులు తిరగటం లేదు, ₹1 ఆదాయం రావటం లేదు. సినిమా హాల్స్ మూతపడి ఉన్నాయి, హోటల్స్ మూతపడి ఉన్నాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మూతపడి ఉన్నాయి. ఇప్పుడు షాపింగ్ మాల్స్ మెల్లిగా తెరుచుకున్నా 100 మంది ఉంటే, అందులో పనిచేస్తూ ఉంటే 30 మందిని ఈ రోజు రమ్మంటున్నారు, 30 మందిని రేపు రమ్మంటున్నారు, ఇంకో 30 మందిని తర్వాత రోజు రమ్మంటున్నారు. వీళ్ళకి ఇచ్చే జీతం కూడా గతంలో ₹10,000 జీతం ఉంటే ₹3,000 మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళ ఉపాధి అనేది కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, ఉద్యోగ భద్రత అనేది ఉండటం లేదు, ఆదాయాలు పూర్తిగా కోల్పోయారు. ఆదాయాలు కోల్పోయిన ఆదుకోవడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ఘోరంగా విఫలమయ్యాయి. బడ్జెట్ లో నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు మేము కేటాయించామన్నారు ఈ బడుగు బలహీన వర్గాలకి, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఆదుకుంటామని. కానీ ₹1 కూడా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి చేరలేదు. మన వలస కార్మికుల పరిస్థితి చూసాం. దేశంలో ఒక మూల నుంచి ఇంకో మూలకు నడుచుకుంటూ మార్గ మధ్యలోనే చనిపోయారు, పిల్లలతో సహా, ఆకలితో, తిండి లేక, తిప్పలు లేక దారిలో చనిపోయారు. అటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం కూడా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. ఎంతసేపు అంబానీకి, అదానికి బ్యాంకుల డబ్బులు ఎగ్గొట్టడానికి 20 లక్షల కోట్లు కేటాయించారు తప్ప కార్మిక వర్గానికంటూ ఒక్క అన్నా పైసా కూడా కేటాయించలేదు. ఈ రోజు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఆటో కార్మికులు ఉన్నారు. ఆటో కార్మికులు ₹10,000 నేను ప్రతి సంవత్సరం ఇస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. కానీ ₹10,000 ఇచ్చారు. ఈ రోజు జీవో నంబర్ 21 తీసుకొని వచ్చి ఆటో కార్మికులు అంటే 2 వీలర్స్ నడిపే వారి దగ్గర నుంచి హెవీ వెహికల్స్ నడిపే వారి వరకు అందరికీ కూడా విపరీతమైన పెనాల్టీలు వేసేటట్టుగా ఇన్సూరెన్స్ చట్టం, ఇన్సూరెన్స్ లోను చలానా ఛార్జీలు, పెనాల్టీలు విపరీతంగా కొన్ని 100 రెట్లు పెంచి వాళ్ళ మీద పెను భారాలు మోపుతూ ఉన్నారు. అంటే ఇచ్చినట్టు చెక్ తీసుకోవడం కాదండి, ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కుంటున్నారు. ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ రంగం అనేది మొత్తం కుదేలైపోతుంది ఈ జీవో నంబర్ 21 వల్ల. కాబట్టి రేపు 26న ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, వ్యాన్స్, క్యాబ్స్, లారీలు అందరూ కూడా బంద్ అని చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ రంగం అంతాను. అలాగే ఆర్టీసీలోనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో రాష్ట్రం మొత్తం మీద 7,200 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సర్వీసులు తెప్పటం లేదు కాబట్టి 7,200 మందిని ఉపాధి తీశారు. అంటే కరోనా పేరు చెప్పి ఉద్యోగాలను తొలగిస్తూ ఉన్నారు.
ఓ పక్కనేమో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అవును. ఇది ఎప్పటి నుంచి గత 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితమే ఈ జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఆ జడ్జిమెంట్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు. ఇటు ప్రైవేట్ సంస్థలే కాదు, ఇటు ప్రభుత్వ సంస్థలు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ సంస్థలు కూడా అమలు చేయటం లేదు. ఉదాహరణ జీవీఎంసీ చూసుకో. జీవీఎంసీలో మలేరియా డిపార్ట్మెంట్ మీరు చెప్పారు, వాళ్ళు టెంపరీగా పెట్టుకుంటారు సీజనల్ ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వట్లేదు. అందుకు కరోనా టైంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు త్యాగం చేసి పనిచేశారు, వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే కరోనా వారియర్స్ అని చెప్పేసి దండలు వేశారు, కాళ్ళు గడిగారు, సన్మానాలు చేశారు. కానీ 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకి. 4 నెలల నుంచి జీతాలు, ఇప్పటికి స్టిల్ 3 నెలల నుంచి జీతాలు గట్టిగా గొడవ పెడితే 1 నెల జీతం వేశారు. అంటే పేరుకేమో బ్రహ్మాండంగా సన్మానాలు, అభినందనలు, మాటలేమో కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప దాటట్లేదు అంటాం కదా. ఆ రకంగా మొత్తం రాష్ట్రంలో ఉండే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఇసుక లేకపోవడం వల్ల సంవత్సరం నుంచి పనులు లేవండి. ఇంకా మిగతా వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించారని చెప్తున్నారు, కానీ భవన నిర్మాణ కార్మికులు ఒక కణా పైసా సహాయం చేయలేదు. సహాయం చేయకపోవడం కాదు, భవన నిర్మాణ కార్మికుల తాలూకా కడుపును కొడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు అనేది ఉంది. ఆ బోర్డు దగ్గర దాదాపు 1500 కోట్ల రూపాయలు నిధులనే ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. కానీ దానికోసం ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఇతర సంక్షేమ పథకాలు ఖర్చు పెడతా ఉన్నారు. అమ్మఒడికి కానివ్వండి, నాడు నేడుకి కానివ్వండి, ఆసరాకి కానివ్వండి, చేయూతకి కానివ్వండి, ఇలా చాలా పథకాలు పెట్టారు. అంటే కష్టపడి పనిచేస్తున్న కార్మికులకి జీతాలు ఇవ్వటం లేదు, వాళ్ళకి ఆదాయాలు ఇవ్వటం లేదు. ఊరకనే ఎన్నికల కోసం, ఎన్నికల ఓట్ల రాజకీయాల కోసం కొంతమందికి సంక్షేమ పథకాల మీద నిధులని మళ్లిస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం అయింది. సమాన పనికి సమాన వేతనం అన్నది ఏ డిపార్ట్మెంట్ లోనూ అమలు చేయట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఆర్టీసీలో అద్దె బస్సు డ్రైవర్లకి 12,000 ఇస్తున్నారు, 12 వరకు 70,000 80,000 జీతం అనేది ఉంది. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి శ్రమ దోపిడీ చేసుకోవడం తప్ప కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరు పెట్టి మరొకటి కాదు. అలాగే మోడీ గారు అందరికీ మించిపోయి ఇంకో కొత్త తరం తీసుకొచ్చాడు. ఇప్పుడు భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవట, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. అంటే నిర్ణీత కాల వ్యవధికి ఉద్యోగం, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఉద్యోగం. అది అయిపోయిన తర్వాత నోరు మూసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు దాకా మనకి ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే నాకు 60 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం గ్యారెంటీ ఉంటుంది, రిటైర్ అయిన దాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ అయ్యి ఉంటుంది అనుకున్నాం. భవిష్యత్తులో అటువంటిది ఏమీ ఉండదు. నువ్వు పనిచేసేంతకాలం జీతం, పని అయిపోయిన వెంటనే నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. ఈ రకంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతోటి మొత్తం ఉపాధికే భద్రత లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఓ పక్కనేమో ఉద్యోగాలు తీసేస్తున్నారు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వటం లేదు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది లేదు, భవన నిర్మాణ కార్మికులకి పనులు లేవు, ఆటో కార్మికుల మీద భారాలు వేస్తున్నారు, మున్సిపల్ కార్మికులకి జీతాలు ఇవ్వటం లేదు. ఎవరైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో ప్రభుత్వం తాలూకు ఇతరతర స్కీములు, ఆశాలు, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, అలాగే హెల్త్ స్కీమ్స్ లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, వీళ్ళందరూ కరోనా టైంలో ప్రాణాలను తెగించి పనిచేశారు. వాళ్ళందరికీ 3,000 రూపాయలు ఉండే జీతం, 4,000 రూపాయలు ఉండే జీతాన్ని ఈ రోజున 10,000 రూపాయలు చేశారు. కానీ ఆ డబ్బులు సక్రమంగా ఇన్ టైంలో చెల్లించట్లేదు. రెండోది, మీకు 10,000 రూపాయల జీతం ఇచ్చాం కాబట్టి మీరు సంక్షేమ పథకాలకు అనర్హులు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోమన్నారు, లేదంటే మిగతా సంక్షేమ పథకాలన్నీ పెట్టారు. ఈ సంక్షేమ పథకాలు మీకు 10,000 ఇస్తున్నాం కాబట్టి మీరు దీనికి అర్హత కాదు అని చెప్పి చెప్తున్నారు. విపరీతంగా పనిభారం పెంచుతూ ఉన్నారు. ఈ రకంగా పెత్తనం చేసేవాళ్ళు పెరుగుతున్నారు, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఉదాహరణకి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అందరూ సచివాలయ కంట్రోల్లోనే పనిచేయాలంటున్నారు. అది సాధ్యం అయ్యే పని కాదు. కాబట్టి ఇటువంటి కార్మికులకు నష్టం చేసేటువంటివి రాష్ట్రంలో అనేక భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, తోపుడుబల కార్మికులకి ప్రభుత్వం ఒక కణా పైసా డబ్బులు ఇవ్వటం లేదు లోన్ రూపంలో, ఆటో కార్మికులు ఒక కణా పైసా సాయం చేయట్లేదు. వీళ్ళే లక్షలాది రూపాయలు ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. అంత దుర్మార్గం అంటే దేశం మొత్తం ఒకటే పన్ను ఉండాలని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. కానీ పెట్రోల్ని, డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తెండి అంటే తీసుకురావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెట్రోల్ ధరల మీద రోజు రోజుకి వ్యాట్ ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు. అంటే పెట్రోల్ అసలు ధర కంటే ఈ వ్యాట్ ట్యాక్స్లు, ఇతర ట్యాక్స్లు కలిపి ఎక్కువైపోతున్నాయి. అంతర్జాతీయంగానేమో చమురు ధరలు తగ్గుతూ ఉన్నాయి, కానీ వినియోగదారుల మీద పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. 85 రూపాయలు ఈ రోజు పెట్రోల్, డీజిల్ అయిందంటే ఎంత దుర్మార్గం అండి. దాని ఒరిజినల్ ధర 30 రూపాయలు మించి ఉండదు. మిగతా 40 రూపాయలు, 45 రూపాయలు అంతా కూడా ఈ వ్యాట్ ట్యాక్స్లని, మరో ట్యాక్స్లని పడుతున్నారు. కాబట్టి పెట్రోల్ని, డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే 30 రూపాయలకే పెట్రోల్ సప్లై చేయొచ్చు మనం. అటువంటి రూపాయలకి చేసినా సరే తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఆ ఉల్లిపాయ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో అది కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. అంతే కదా, నిత్యావసర సరుకులు ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ధరలు పెరగడానికి కూడా మరొక కారణం ఉందండి. ఇందాక ఏదైతే మనం డిస్కస్ చేసి మీరు చెప్పారు రైతులకి నష్టం చేసే బిల్స్ అని చెప్పింది, ఆ బిల్లుల్లో భాగమే ఇప్పుడు ఈ ధరల పెరుగుదలకు సూచి. ఇప్పుడు దాకా
నిత్యావసర సరుకుల్లో అని ఉల్లిపాయలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఆహార ధాన్యాలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, నూనెలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా నిత్యావసర సరుకుల కింద ఉండేవి. ఇప్పుడు నిత్యావసర సరుకుల లిస్టు నుంచి వీటన్నిటిని కూడా తొలగించారు. కాబట్టి ఎవరన్నా సరే ఈ సరుకులన్నీ కొనుగోలు చేయొచ్చు, పెద్ద మొత్తంలో కొనుగోలు చేయొచ్చు, అవుట్లెట్లు కూడా దానికి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి దాన్ని స్టాక్ చేసుకొని తమకు లాభాలు వచ్చినప్పుడు అత్యధిక ధరకి అమ్ముకోవచ్చు. కానీ ఇప్పుడు దాకా అటువంటి ఫెసిలిటీ అనేది లేదు. ఈ చట్టంలో మార్పు చేయడం వల్ల అటువంటివి అది వచ్చింది. రెండోది, రైతులకు ముందస్తు వ్యాపారం అని చెప్పేసి ముందుగానే రైతులకి కొంత అడ్వాన్స్ రూపాయలు ఇచ్చి పండిన పంటను మొత్తం కూడా వాళ్ళకే అమ్మాలి అని చెప్పేసి ఒక చట్టం చేస్తున్నారు. అలాగే రైతులు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, రైతులు పండిన పంటను ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. రైతులు తమ ఊరిలో పండిన పంటను మండలం హెడ్ క్వార్టర్ తెచ్చుకోలేకపోతున్నారు. ఈ రోజున రైతుల పరిస్థితి ఎలాగైపోయిందంటే అమ్మబోతే అరవై, కొనబోతే కొరివిలాగా. రైతులు ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, కూరగాయలు కానీ మార్కెట్కి తీసుకొని వస్తే ఆ ట్రాన్స్పోర్ట్ అద్దె కూడా గిట్టుబాటు అవటం లేదని రోడ్ల మీద పంపేసి వెళ్ళిపోతున్నారు. కానీ కొనుగోలుదారుడు కొనుక్కుందామని చూస్తుంటే వందల రూపాయలు అవి ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం 2019లో మనం లెక్కలు తీస్తే 44,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి చాలా స్పష్టంగా రైతుల ఆత్మహత్యలు నివారించాలి, రైతాంగానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలి అనుకున్నట్టయితే కొన్ని రికమెండేషన్స్ చేశారు. జస్టిస్ స్వామినాథన్ కమిషన్, జైతి ఘోష్ గారు అనేక రికమెండేషన్లు చేశారు. ఏం చెప్పారు? రైతులు పెట్టిన పెట్టుబడికి 1.5% గిట్టుబాటుగా ఉండాలి. ఉదాహరణకి వాళ్ళు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 150 రూపాయలు దానికి వచ్చేటట్టుగా గ్యారంటీ చేయాలి అనేది. అటువంటి వాటికి గ్యారంటీ ఏమీ లేదు. ఈ రోజున దేశంలో ఏ వస్తువు తయారు చేసినా దాని ధర నిర్ణయిస్తున్నాడు. కానీ రైతులు మాత్రం తన పండించిన పంట గిట్టుబాటు ధరని నిర్ణయించుకోలేకపోతున్నారు. ఈ రకంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి దిగుబడి తగ్గిపోయి వ్యవసాయంలో దిగుబడి కూడా తగ్గిపోతుంది. దిగుబడి ఎప్పుడైతే తగ్గిపోతుంది ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి రైతాంగం అందరూ కూడా రేపు ఇది వస్తుంది. అలాగే రైతుల్లో ఇంకోటి తీసుకొచ్చింది, కార్పొరేట్ వ్యవసాయానికి అనుమతులు ఇచ్చారు. అంటే కొన్ని వేల ఎకరాలు ఒకే కార్పొరేట్ కంపెనీ వ్యవసాయం చేస్తుంది. కాబట్టి దీనివల్ల చిన్న చితక కమతాలు ఉన్నటువంటి రైతులు 3 ఎకరాలు 4 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న రైతులందరూ కూడా భూములు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో కార్పొరేట్లు వ్యవసాయ రంగంలోకి వస్తారు. వాళ్ళకి అవసరమైన పంటలు మాత్రమే పండిస్తారు తప్ప ప్రజలకు అవసరమైన పంటలు పండించరు. దీనివల్ల రైతులందరూ కూడా కూలీలుగా మారుతారు. కూలీలుగా మారిన తర్వాత పరిస్థితి ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి పొట్టలు చేతో పట్టుకొని పట్టణాలకు వలసలు వస్తూ ఉన్నారు. వలసల కార్మికుల పరిస్థితి మొన్న కరోనా టైంలో మనం స్పష్టంగా చూసాం. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ, కార్మికులను ఆదుకోవడంలో కానీ, వ్యవసాయ కార్మికులను ఆదుకోవడం పూర్తిగా విఫలం చెందింది. అందుకనే రేపు 26వ తారీఖు సమ్మెలో విద్యార్థులు పాల్గొంటున్నారు. ఎందుకని? నూతన విద్యా విధానం పేరు చెప్పి మొత్తం విద్యా వ్యవస్థనే బీజేపీ గవర్నమెంట్ మార్పు చేస్తుంది. యువజనులు పాల్గొంటున్నారు. ఎందుకని? యువజనులకి ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, ఉద్యోగాలు అనేది ఉండట్లేదు. అలాగే రైతులు పాల్గొంటున్నారు వ్యవసాయ సంస్కరణలకు వ్యతిరేకంగా, వ్యవసాయ కార్మికులు పాల్గొంటున్నారు, మహిళలు పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున. ఎందుకంటే మహిళల మీద బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన దాడులు పెరుగుతున్నాయి. అది వేరే టాపిక్, మనకు మాట్లాడుకోవడం. మహిళల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద విపరీతంగా దాడులు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గవర్నమెంట్ వల్ల ఈ దేశంలో ఏ ఒక్క తరగతి ప్రజానికానికి సుఖ సంతోషాలు లేవు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల బాగుపడింది ఎవరు అంటే అతి కొద్ది మందిగా ఉన్న అంబానీ, అదానీ ఇటువంటి కంపెనీలు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ విధానాల వల్ల నష్టపోతున్నారు. ఈ బీజేపీ విధానాల వల్ల నష్టపోయే వాళ్ళందరూ కూడా రేపు 26వ తారీఖున సమ్మెలో పాల్గొంటున్నారు. 26వ తారీఖున సమ్మె అనేది అమెరికాలో ట్రంప్కి ఏ రకంగా అయితే హెచ్చరిక అయ్యిందో నరేంద్ర మోడీకి ఇది హెచ్చరిక. ప్రజలను కాదని, ప్రజల భావాలకు భిన్నంగా ప్రజలను నాశనం చేసే విధంగా, ప్రజల మీద భారాలు వేసే విధంగా ఏ ప్రభుత్వం కానీ, ఏ నేత కానీ చర్యలు తీసుకున్నా వాళ్ళకి ట్రంప్కి పట్టిన గిటే పడుతుంది. ట్రంప్ కూడా అంతకంటే పెద్ద ఎత్తున రెచ్చిపోయాడు. కానీ ఏమైంది? ఈ రోజున పక్కన తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి నరేంద్ర మోడీకి ఈ పరిశీలన చేసుకొని రేపు 26వ తారీఖున జరగబోయే సమ్మె ఒక హెచ్చరిక లాంటిదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకని ఇప్పటికే సమ్మెకి సంబంధించి కరపత్రాలు వేసాం, పోస్టర్లు వేసాం, బుక్లెట్స్ వేసాం, విస్తృతంగా సమావేశాలు జరుగుతున్నాం. డిస్కస్ చేద్దాం. అయితే రమాచంద్ గారు, మీరు ఒక సామాన్యునిగా, ఉద్యోగి కాదు, కార్మిక నేతగా, ఒక సామాన్యునిగా, విశాఖ నగరవాసిగా కేవలం సంక్షేమమే జరుగుతుంది కానీ అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి సంక్షేమం అన్నవి 2 కళ్ళు లాంటివి ప్రభుత్వానికి, కానీ ఇక్కడ సంక్షేమమే జరుగుతుంది తప్ప అభివృద్ధి అయితే కనుక పూర్తిగా కుంటుపడిందని చెప్పి ఒక వాదన ఉంది. దీని గురించి ఏమంటారు మీరు? అసలు సంక్షేమము, అభివృద్ధి ఈ 2 పదాలు, సంక్షేమం అంటే
ఈ దేశం మన కొన్ని విశాఖ నగరం వరకు చూసుకున్నట్లయితే విశాఖ నగరంలో ప్రజలు కింద తరగతి ప్రజలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళ సంక్షేమం గురించి చూసుకునే, నగరవాసుల యొక్క సంక్షేమం చూసుకునే పథకాలు లేదా విధానాలు అమలు జరపడం. అభివృద్ధి చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేది నగర అభివృద్ధి చూడాలి, వనరుల అభివృద్ధి చూడాలి, అదేవిధంగా ఇక్కడ ఉపాధి కల్పించాలి, పరిశ్రమలు పెట్టాలి, వ్యాపార అభివృద్ధి కలగాలి, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటి రవాణా, ఏవియేషన్, ఇవన్నీ అభివృద్ధి కూడా ప్రభుత్వం చూడాలి. కానీ ఇప్పుడు పాలకుల దృష్టిలో అభివృద్ధి అని అంటే దాని డెఫినేషన్, దాని నిర్వచనమే మారిపోయింది. అభివృద్ధి అంటే కొంతమంది పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అభివృద్ధి అన్నట్టు, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ అభివృద్ధితో పట్టదు అన్నట్టు మన నగరంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలన అలా ఉంది. నగరంలో కూడా మన విశాఖ నగరం ఎంత పెద్ద నగరమైనా ఈ నగరవాసులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నా సరే ఈ నగర అభివృద్ధి మట్టుకి కుంటుపడింది అనేది మేము ఘంటాపదంగా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎన్నో వచ్చేస్తున్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, అదే రాజధాని వచ్చేస్తుంది అని చెప్పారు. అది వస్తుందో రాదో, మెట్రో ట్రైన్ వస్తుందో రాదో మాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకా అది వస్తే మాకు ఏమైనా ఉపాధి ఉంటుందా అని ఎదురు చూసే నిరుద్యోగ సైన్యంకి ఎటువంటి హామీ కానీ, ఎటువంటి భరోసా కానీ, ఎటువంటి ఉత్సాహాన్ని కానీ ఇప్పుడు పాలకులు కానీ, మన పాలనలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరూ కూడా భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర చూస్తే రాష్ట్రంలో మొత్తం ఉత్తరాంధ్ర వెనకబడింది. పోనీ ఉత్తరాంధ్రలో విశాఖ నగరం ఏమన్నా బాగా అభివృద్ధి ఉందంటే, విశాఖ నగరం అభివృద్ధి చెందింది అంటే ప్రభుత్వ రంగ సంస్థల వల్ల. ఇందాక చెప్పుకున్నట్టు పోర్టు సిటీ ఇది, తర్వాత విశాఖ స్టీల్ సిటీ ఆల్రెడీ అభివృద్ధి చెందే ఉన్నా, అంటే ఒక పరిశ్రమల ఆధారంగా, ప్రభుత్వ రంగ పరిశ్రమల ఆధారంగా అభివృద్ధి చెందింది. విశాఖ నగరం ముందు ఇది బెస్తవాళ్ల నగరం అయినా సరే ఈ పరిశ్రమలు రావడం వల్ల పక్క జిల్లాలు, ఈస్ట్ వెస్ట్, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అటు మిగతా రాష్ట్రాల్లో ఉన్న జనాలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకుని, ఉపాధి కల్పించుకుని, ఆ విధంగా ఇక్కడ సిటీ అనేది అభివృద్ధి జరిగింది. అది బిహెచ్పి అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, డాకేడ్ అవ్వచ్చు, షిప్ యార్డ్ అవ్వచ్చు, DCI అవ్వచ్చు, వాటి ఆధారంగా సర్వీస్ సెక్టర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇవన్నీ వచ్చాయండి. ఈ అభివృద్ధి అంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సెంట్రిక్ గా జరిగింది. అంతేగాని ఏ పాలకులు ఇక్కడ ఇవన్నీ వీటిని ఎలా అభివృద్ధి చేయాలని అన్నది చేసింది కాదని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టి అందులో కార్మికులు, ఉద్యోగులు వెళ్ళి పనిచేసి సంపాదించడం వల్ల వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పరిశ్రమలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా అందులో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు కావాల్సిన ఇతర సదుపాయాలు, సేవా సదుపాయాలు ఈ విశాఖ నగరంలోకి వచ్చాయి. కాబట్టి విశాఖ నగరం అభివృద్ధి కొంత జరిగింది. ఇంతకుముందు హైదరాబాద్ కూడా అదే విధంగా అభివృద్ధి జరిగింది. మన చేతిలోంచి హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకున్న ఆయువు పట్టు లాంటిది పరిశ్రమల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క పరిశ్రమల ఆధారంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఇంకా దేదీప్యమానంగా అభివృద్ధి చెందాలి అని అంటే మరో మార్గం లేదు. మరింత ప్రభుత్వ రంగ సంస్థల్ని పెంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలి. ఇప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలి, ప్రైవేటైజ్ చేయకూడదండి. కానీ ఇప్పుడు మన నేతలు ఏం చేస్తున్నారంటే వీటిని అమ్మేస్తాం, ఉద్యోగాలు తీసేస్తాం, వీటిని మూసేస్తాం, ప్రైవేట్ పెట్టుబడిని ఆహ్వానిస్తాం అంటున్నారు. ప్రైవేటు పెట్టుబడి వచ్చిన ప్రతి చోట కూడా మా అనుభవం ఏంటంటే ఎక్కడా కూడా ఉద్యోగాలు రాలేదు. అక్కడ ఆ పెట్టుబడిదారుడు, ఆ పెట్టుబడి పెట్టినవాడు అభివృద్ధి చెందాడండి. ఆయన ఇంకో 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుక్కున్నాడు, ఇంకో 4-5 కార్లు కొనుక్కున్నాడు. కానీ ఏ నగరంలో ఉన్న నగర పౌరులకి అక్కడ ఉపాధి రాలేదు, అభివృద్ధి జరగలేదు. కానీ నేను క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే విశాఖ నగర వాసిగా నా విశాఖ నగరం అభివృద్ధి చెందాలి అని అంటే రేపొద్దున మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇది ఒక ప్రధానమైన ఎజెండా అవ్వాలండి. ఒకవేళ వస్తాయో రావో డౌట్గా ఉంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినట్లయితే ఇది ప్రధానమైన అజెండాగా ఉండాలి. ఎందువల్లంటే విశాఖ నగరం అభివృద్ధి అనేది ఇంకా ఎవరో చేసుకున్న అభివృద్ధి కాదండి. ఇది విశాఖ నగర ప్రజలే, కార్మికులే, ప్రభుత్వ రంగ సంస్థలే విశాఖ నగరాన్ని అభివృద్ధి చేశాయి. ఏ ప్రైవేట్ పెట్టుబడిదారుడు దీన్ని అభివృద్ధి చేయలేదు. కాబట్టి మరొకసారి విశాఖ మరో సెకండ్ ఫేజ్ లో అభివృద్ధి చెందాలి అని అంటే శరణ్యం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలే శరణ్యం. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టాలి. పెట్టి దాంట్లో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెంచితే పక్కనున్న ప్రజానీకం కూడా విశాఖ నగరంలోకి వచ్చి మహానగరంగా విస్తరణ చెందుతుంది. హైదరాబాద్ ఏంటండి దానికి 3 రెట్లు 4 రెట్లు
విశాఖనగరం పెరుగుతుంది. ఎందువల్లంటే ఇక్కడ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అదేవిధంగా సముద్రం ఉంది, అన్ని మార్గాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్కు లేని సదుపాయాలండి, నేచురల్ రిసోర్సెస్. ఈ వీటితోటి విశాఖ నగరం మహానగరంగా అభివృద్ధి చెందుతుంది, ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బట్ మన పాలకులు దీని అభివృద్ధి కోసం ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి వాటిని ఉపాధి కల్పించి వాటిని బలోపేతం చేసి ప్రైవేటీకరణ విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా విశాఖనగరం అభివృద్ధి చెందుతుందండి. ఇంకా అభివృద్ధి సంక్షేమం అంటారా, అభివృద్ధి జరిగితే సంక్షేమం ఖచ్చితంగా వస్తుందండి. ఎవరో దయాదాక్షిణ్యాలతో పేద ప్రజలకి వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు జరపక్కర్లేదండి. మీరు మా పని చేయడానికి ఉపాధి కల్పించండి, పని చేయడానికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. మేము కష్టపడి మా సంపాదన మేము సంపాదించుకుంటాం, నువ్వు దయాదాక్షిణ్యత ఇవ్వక్కర్లేదని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. కుమార్ గారు, కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలే శరణ్యం. అందువల్ల మీరు రేపు 26వ తారీఖున జరిగే సమ్మెలో ఇది ప్రధానమైన అంశం అవుతుంది. విశాఖ నగరవాసిగా విశాఖ నగరంలో రేపు ఎన్నికలు వస్తే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎలాగైతే హామీ ఇచ్చారో ఇక్కడ కూడా జగన్మోహన్ గారు అలాంటి హామీ ఇవ్వక తప్పదని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్. కుమార్ గారు, మన మొదటి టాపిక్ దీంతో ముగిద్దాం. అంటే మీరు ప్రజలకు ఇచ్చే పిలుపు, ఇందులో కేవలం కార్మికులే కాదు ప్రజలు కూడా మమేకం కావాలని 26వ తారీఖున జరగబోయే సమ్మెలో మమేకం కావాలని చెప్పి మీరు వాదిచాలన ద్వారా ప్రజలకు ఇచ్చే పిలుపు కెమెరాను చూసి చెప్పండి. అంటే ఏదైతే నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో దీనికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ 26వ జరుగుతున్నటువంటి సమ్మెలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మిక చట్టాల రక్షణ కోసం, ఉద్యోగ భద్రత కోసం, అలాగే సమాన పనికి సమాన వేతనం కోసం, అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సమగ్ర చట్టం కోసం, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ మొదలగు స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, అలాగే ఏదైతే సిపిఎస్ ఉందో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, అలాగే ఏదైతే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, ఇటువంటి డిమాండ్ల మీద రేపు 26వ తారీఖున సమ్మె జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమ్మెలో పాల్గొవాలని చెప్పేసి సిఐటియుగా మొత్తం ప్రజానీకాన్ని అందరినీ, అలాగే అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున కూడా విశాఖలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, విద్యార్థి లోకాన్ని, యువజనుల్ని, మహిళల్ని, మొత్తం రైతాంగాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మీ అందరికీ వాజీ ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా స్టూడియోకి వచ్చినందుకు మీ అమూల్యమైన సమయాన్ని కూడా కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు మార్నింగ్ కొన్ని ప్రధానమైన అంశాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.